పోలీస్ డిపార్ట్మెంటు నిద్రపోతుంది, సహజ వనరుల దోపిడీ విపరీతంగా జరుగుతుంది, పట్టించుకునే దిక్కు లేదు. ఈ విషయం మీద ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇసుక క్వారీల దగ్గరికి పోయి ఏదైతే ఇన్లీగల్ వాళ్ళ ఒక్క 10 టన్నులకైనా ఆథరైజేషన్ ఉందేమో చూపించండి. క్వారీల దగ్గరికి పోయి ధర్నా చేసి తొందరలోనే నిలబెట్టేదానికి ఏప్రిల్ నెలలో ఒక కార్యాచరణతో ప్రజలను దొడుకొని పోయి, నా దగ్గరికి ప్రజలంతా ఈడ కొత్తగా కంచెనగారిపల్లిలోనే ఒక క్వారీ పెట్టినారు. లబలబా కొట్టుకుంటా వచ్చినారు ప్రజలు. అయ్యా మాకు మంచినీళ్ళు ఇంకా మాకు దొరకవు, ఎండల కాలంలో ఈ ఇసుక లోడ్ చేస్తే ప్రతిసాట మంచినీళ్ళు లేదు, వంతెనలు లేదు, కాలువలు లేవు, ప్రతిసాట దోపిడీనే చేస్తున్నారు. ఈ విషయం కలెక్టర్ను కలుస్తాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ను కలుస్తాం, పోలీసును కలుస్తాం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాం. అది దానివల్ల నిలబడకపోతే